సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కీర్తిలత ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి ఏంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నతమైన హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆయన సీఎం అనుకుంటున్నాడా? అసలు కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అట్లా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు అనే ఒక సెన్స్లో ఉన్నారు. అట్లాంటిది ఒక అత్యున్నతమైన ఒక రాష్ట్రానికి మెయిన్ పర్సన్, ఒక రాష్ట్రానికి ఒక దిక్సూచిగా ఉండి ఒక ఫాదర్ లాగా ఉండి చూసుకోవాల్సిన ఒక పర్సను ఇట్లాంటి మాటలు మాట్లాడితే అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఆయన సీఎం సీట్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నాము. ఏం మాటలు మాట్లాడినా ఎంత దారుణంగా ఉంటున్నాయంటే అది ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాల్సిన అర్హత ఉన్న వ్యక్తి కాదని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు బయట. నిజంగా సిగ్గుచేటు, సమాజం తలదించుకుంటుంది. ఇట్లాంటి ఒక మనిషిని మేము ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది, మా ఒక అమూల్యమైన ఓట్ని ఇట్లాంటి ఒక వ్యక్తికి వేసి ఓట్ వేస్ట్ చేసుకున్నామా అని ప్రతి ఒక్కరు ఈరోజు నిజంగా సిగ్గుతో తల వంచుకుంటున్నారు. చాలా సిగ్గుచేటు. సందర్భం అక్కడ ఉన్న సందర్భం వేరు, ఆ సందర్భానుసారంగా మాట్లాడకుండా ఆ మాటలన్నీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సందర్భం అంటే అతనికి సందర్భం అవసరం లేదు, ఏది అవసరం లేదు. అది ఏంటంటే మనకు మైక్ దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళని తిట్టడం. కేసీఆర్ గారిని తలవకుండా రోజుకు ఒక లక్ష సార్లు తలవకుండా నిద్ర పోడేమో అతను. ఎందుకంటే అంత భయం కేసీఆర్ గారు అంటే, అంత భయం. అంటే కేటీఆర్ని ఉద్దేశించి కూడా కేటీఆర్ మాదిరిగా నేను గుంటూరులో చదవలేదు, లండన్లో చదవలేదు అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, చదువు లేనోడు, చదువు రాదు, అది ఇదని మాట్లాడుకుంటున్నారు కదా. దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలని చెప్పేసి ఏదో రకంగా అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఏదో టాయిలెట్లు గడుగుతారు, ఇది అది అని. అసలు ఒక ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తి గురించి అతని చదువులన్నీ వదులుకొని ఒక మంచి పొజిషన్లో ఉండాల్సిన వ్యక్తి ప్రజాసేవకై వచ్చి ఉద్యమంలో పాల్గొని ఈరోజు ఒక యూత్కి ఎవరు ఒక ఐకాన్ అంటే కేటీఆర్ గారు అని చూపించే ఒక స్టేజ్కి వచ్చిన ఒక కేటీఆర్ గారి గురించి మన హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందిందన్న, హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కానీ అసలు హైదరాబాద్ రూపురేఖల్ని మార్చి ఈరోజు ప్రపంచమంతా తిరిగి చూసేలాగా హైదరాబాద్ని చేసిన ఒక మనిషి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి అసలు అట్లా మాట్లాడడానికి సిగ్గుండాలి. నిజంగా చెప్తున్నాను, ఒక మహిళగా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అంటే నీకు తల్లి లేదా? నీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే. ఆ మంత్రులు అలాగే మాట్లాడతారు. అదే చెప్తున్నాను. అంటే నేను నా నోటితో పలకదలుచుకోలేదు. ఎందుకంటే అందుకే అంటున్నాను, నీకు తల్లి లేదా అని అంటున్నాను. మీ తల్లి దగ్గరికి పోయి ఈ వీడియో చూపిస్తే చీపురు తీసుకొని కొడుతుందో, చెప్పు తీసుకొని కొడుతుంది. నీకు నేను ఇదే జ్ఞానాన్ని నేర్పించినారా అని ఖచ్చితంగా తల్లి తిడుతుంది. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఎక్కడైనా అట్లా మాట్లాడిరని తెలిస్తే నేను ఊరుకుంటానా? ఆ తల్లి కూడా ఖచ్చితంగా ఊరుకోదు. నీ పార్టీలు పక్కన పెట్టు, నీ పదవులు పక్కన పెట్టు, నువ్వు ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఇంకేమన్నాగా అనవసరం. ఇంకొక తల్లి గురించి, ఇంకొక చెల్లి గురించి, ఇంకొక మహిళ గురించి మాట్లాడే అర్హత కానీ ఒక వ్యక్తిని దూషించే ఇది కనీసం ఒక షేమింగ్ లాగా కానీ అంటే ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎట్లా మాట్లాడతావు? అంటే నీకు ఇదే నేర్పించిందా ఈ సమాజం నీకు అనేది? నేను నిజంగా ఇది తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే కేసీఆర్ ఉద్దేశించి కూడా మస్తాన్ మటన్ కొట్టు ఏదో వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని ఎలా మాట్లాడడం ఎంతవరకు? ముఖ్యమంత్రి సీటుకి అతను అనర్హుడు, నేను అనర్హుణ్ణి అని అతనే డిసైడ్ చేసి చెప్తున్నాడు. ఎవరో అనాల్సిన పని లేదు. అతని భాష, అతని ధోరణి, ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం, తిట్టడం, అంటే ఏమనంటే పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా అంటాడు, నీ అవ్వ అంటాడు, ఇంకోటి అంటాడు. అంటే పిచ్చిగా మాట్లాడడం తప్ప అతనికి పాలన చేత కాదు. ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎటుపోయినాయి, 420 హామీలు ఎటుపోయినాయి. అంటే ప్రజల్ని సుభిక్షంగా చూసుకోవాల్సిన ఒక తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేయాల్సిన మాటలైనా ఇది, చేయాల్సిన పాలనైనా ఇది. దీనిని నేనే కాదు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క చెల్లి తీవ్రంగా ఖండిస్తున్నారు. తెలియదు మరి, ఉద్యమం చేసినోడా? అప్పుడు కేటీఆర్ గారు ఉద్యమం చేసిన ఇది మనకి అన్ని వీడియోస్లలో ఉన్నాయి, సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఉద్యమంలో ఉన్నాడా లేదా, అరెస్ట్ అయిందా లేదా అని. మరి ఇతను ఆంధ్ర వాళ్ళ మోస్తూ, బ్యాగులు మోస్తూ, ఇది చేస్తూ అది చేస్తూ అడ్డంగా దొరికిన దొంగ ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే నిజంగా సభ్య సమాజం తల దించుకుంటుంది. ఒక్కరు కాదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తల దించుకుంటుంది. ఇట్లాంటి ఒక సీఎంని ఎన్నుకున్నందుకు తప్పు చేసినాం. మాకు ఇంకొకసారి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు మేము మళ్ళీ మా కేసీఆర్ గారిని తెచ్చుకుంటామా, అద్భుతమైన మన తెలంగాణని
మళ్ళీ నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్తామా అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. అన్ని రంగాలు కూడా మొత్తం కుదేలైపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోవడంతో అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ఇంక ఇప్పుడు ఏదో వచ్చి ఇది చేస్తున్నా అది చేస్తున్నాయి అన్ని రకాలుగా, అంటే ఏ రకంగా వీళ్ళతో మనం తప్పుడు కేసులు పెట్టాలి, ఎప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇదే తప్ప, అంటే పర్సనల్ గ్రడ్జ్ తప్ప పాలన మీద ఒక నిబద్ధత లేని వ్యక్తి. పర్సనల్ గ్రడ్జ్. నన్ను ఆ రోజు నేను బ్యాగులతో దొరికితే తీసుకుపోయి జైలు వేసిండ్రు, వీళ్ళని కూడా వేయాలి. ఇది ఒక్కటే పట్టు. నీకు పాలన మీద కానీ ప్రజల మీద కానీ ప్రేమ కానీ ఒక నిబద్ధత కానీ లేదు. ఫస్ట్ ఆ సోయి తెచ్చుకొని నిజంగానే పాలనను ఒక సీఎం అంటే ఇట్లా ఉండాలి అనుకునేటట్టు పరిపాలన చేయి. నీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ప్రజలందరూ నమ్మి ఇచ్చారు. అలాంటి అవకాశాన్ని నువ్వు నిజంగానే నీ పనులతో నువ్వు మెప్పించుకో. తిట్లతో కాదు కదా. తిట్లు తిట్టడం వల్ల నీకేమైనా మెడల్స్ ఇచ్చిండ్రా? మెడల్స్ ఏం రావు కదా తిట్లు తిట్టడం వల్ల. నీ వ్యక్తిత్వమే దిగజారిపోయింది. చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే చిన్నపిల్లలు ఇప్పుడు ఎదిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఓహో ఇట్లా మాట్లాడితేనే ఇది ఉంటుందేమో, అంటే సమాజంలో ఇదే నేర్పిస్తున్నాడు అతను. ఇప్పుడు ఎదిగే పిల్లలకు, యూత్కి కానీ ఎవరికైనా ఏముంటుంది, ఒకరిని తీసుకొని ఒక ఐకాన్గా తీసుకొని నేను ఇట్లా సాధించాలి అట్లా సాధించాలి అని వాళ్ళు ఏదైతే అనుకుంటారో, ఇప్పుడు ఇతన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే, ఎదుటి వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళని నీ అవ్వానే అనాలని నేర్చుకోవాలా, లేకపోతే పేగులు మెడగేసుకుంటా నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా పిచ్చి పిచ్చి మాటలతో సమాజాన్ని ఇట్లా తీసుకెళ్లాలని నేర్చుకోవాలా? అసలు ఏం సీఎం అయ్యా నువ్వు? ఫస్ట్ నువ్వు మార్చుకొని ఏదైతే ప్రజాపాలన అని పెట్టావో ప్రజల కోసం పని చేయి. అప్పుడు నిన్ను నెత్తి మీద ప్రజలే పెట్టుకుంటారు. అట్లాంటిది ఇప్పుడు ఎక్కడికి పోయినా చీతు అనడమే తప్ప ఏ అవ్వనన్నా ఇది చెయ్యి. నువ్వు పెన్షన్ పెంచుతా అన్నావు, పెంచినవా? పెంచలే. మరి మహిళలకు మనిషికి 2500 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? ఇయ్యలే. ఏ ఒక్క పని చెయ్యకుండా ఈరోజు ఏదో అవతలి వాళ్ళను ఏదైతే వాళ్ళ మీద ప్రేమ, జనాలకు ఒక మంచి మేము పోగొట్టుకున్నామనే బాధతో వాళ్ళకి ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని ఓర్వలేక ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది నిజంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. క్షమాపణ చెప్పి తీరాలి తల్లికి. తల్లిననే హక్కు నీకు లేనే లేదు. అది మానవ సమాజం ఎవరు కూడా హర్షించరు. నిజంగా ఇది సిగ్గుచేటు. ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళన్నా కనీసం చెప్పండి అయ్యా మీ సీఎంకి. పక్కనున్న చుట్టుపక్కల ఉంటారు కదా, ఇది తప్పు ఇది ఒప్పనని కనీసం ఆయనకు తెలియకపోతే చెప్పండి అయ్యా ఏం చేస్తున్నారు అంటే. నిజంగా అంటే మన పక్కన మంచి ఫ్రెండ్స్ ఉంటే, లేకపోతే మన పక్కన మంచి వాళ్ళు ఉంటే మన వాతావరణం కూడా మంచిగా ఉంటుంది. తప్పుదారిన వెళ్ళే వాళ్ళు కూడా రైట్ దారిలో వెళ్తారని చెప్తూ ఉంటారు. మరి ఏం చేస్తున్నారు ఆ మంత్రివర్గం ఏంటి? ఎవరి దారి వాళ్ళదే. సో అందుకని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దించాలా, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా అని ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నారు.